హలో అండి, ఈ మెథడ్లో మీరు కొత్త వాళ్ళైనా సరే బ్లౌజ్ కటింగ్ చేసి చూడండి. ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని ఇలాగా మనం స్ట్రైట్గా కట్ చేసుకుందామండి ఎక్స్ట్రా ఉండే పీస్ని. అంటే ఇక్కడ మనకి కొంచెం వంకర్ టింకర్లు ఉంటుంది. సో ఈ విధంగా మనం కట్ చేసి తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం అంటే హెమ్మింగ్ ఇస్తాం కదా బ్యాక్ పార్ట్కి, సో దానికోసం ఒక 1/2 ఇంచ్ డ్రా చేసుకున్నాము. ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత బ్లౌజ్ని ఈ విధంగా వేసుకోండి. ఇదిగో చూడండి, ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి పట్టుకొని ఇక్కడ ఇది ఉంది కదా టక్స్, బ్యాక్ టక్స్, అక్కడ వరకు లెంత్ ఎంత ఉందనేది చూసుకోవాలి. అదే అనమాట మనకి బ్లౌజ్ పొడవు అనేది. కొత్త వాళ్ళైనా సరే ఏం కంగారు పడకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది ఫిట్టింగ్. ఈ విధంగా మీరు ట్రై చేశారంటే ఒకసారి ట్రై చేసి చూడండి, మీ బ్లౌజ్కి అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇలా బ్లౌజ్ పొడవునైతే ఇక్కడ వరకు మార్కింగ్ చేసేసుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ కోసం ఒక 1/2 ఇంచ్ కానీ లేదంటే 1/2 ఇంచ్ కానీ మనం ఇప్పుడు ఎంత అయితే పెట్టుకుంటామో సేమ్ అంతే స్టిచ్చింగ్లో కూడా యూజ్ చేయాలి, ఎక్స్ట్రా యూజ్ చేయకూడదు. సో మీరు 1/2 ఇంచ్ షోల్డర్ స్టిచ్ చేస్తామనుకుంటే 1/2 ఇంచ్ పెట్టుకోండి ఎక్స్ట్రాకి. అండ్ నెక్స్ట్ కొంచెం దూరంలో సేమ్ కొలతలు ఇలాగే తీసుకుందాము. ఇక్కడ వచ్చేసి నేను షోల్డర్ వచ్చేసి ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇదనమాట. మనకి కింద లైన్ అవసరం లేదు, జస్ట్ అది అక్కడ వరకు బ్లౌజ్ కొలత. అండ్ ఇది వచ్చేసి షోల్డర్ జాయింట్ వస్తుంది కదా, సో దానికోసం అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసాం కదా. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వెడల్పు కోసం అంటే నడుము లూజ్ కోసం ఇక్కడ నుంచి పట్టుకొని చూడండి, ఉక్సులు పట్టి దగ్గర నుంచి స్టార్టింగ్ నుంచి పట్టుకొని అలాగే ఇక్కడ కాజా పట్టి ఉంది కదా ఇక్కడ వరకు ఇలా ఎక్స్ట్రా ఉంది చూడండి కాజాకి, దాన్ని వదిలేసి మిగిలిన దగ్గర వరకు ఎంత లెంత్ ఉందో చూసుకోవాలి. ఎంత లెంత్ ఉందో చూసుకున్న తర్వాత ఈ విధంగా డబుల్ ఫోల్డ్ వేసుకోవాలి. ఇక్కడ వరకు వచ్చింది, మళ్ళీ దాన్ని ఇంకొక ఫోల్డింగ్ వేయాలి. అంటే మనకి 4వ భాగం అనమాట. 4వ భాగం ఎంతైతే వస్తుందో అదనమాట మన నడుము లూజు. ఇదిగోండి, ఇక్కడ వరకు మన నడుము లూజు. ఇప్పుడు నడుము లూజ్ డ్రా చేసుకున్నాము. బ్యాక్ పట్టీ కోసం ఒక 1 ఇంచ్ డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ టక్స్ కోసం అనమాట, పట్టీ కాదు సారీ, ఆ టక్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకేం చేయాలి, ఇప్పుడు ఖర్చు కోసం ఎంత కావాలో అంత డ్రా చేసుకోవాలి. మీకు 1.5 ఇంచ్ కానీ లేదంటే 2 ఇంచెస్ కానీ మొత్తం బ్లౌజ్ ఇక్కడ దాకా వచ్చేసింది మనకి. ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క వెడల్పు. టక్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాము. అలాగే ఇదిగోండి, ఇక్కడ వరకు మనకి బ్లౌజ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఖర్చు కోసం ఎక్స్ట్రా అనమాట 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ, నేనైతే ఇక్కడ 1.5 ఇంచుకుంటున్నాను. సరిపోతుంది 1.5 ఇంచు. లేదు మాకు ఖర్చు ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళకి 2 ఇంచెస్ తీసుకోండి. నెక్స్ట్ చెస్ట్ లూజ్ చూసుకోవాలి. దానికోసం మధ్యలో ఎంత అయితే ఉందో 4 ఇంచెస్ ఉంది. సో ఈ చివర ఆ చివర కూడా 4 ఇంచెస్ దగ్గరికి ఇట్లాగా మనం మార్కింగ్ చేసుకొని ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా, ఇక్కడ కుట్టు ఉంటుంది చూడండి, అక్కడ వరకు ఇట్లాగా తీసేసుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. కంపల్సరీ నడుము లూజు చెస్ట్ లూజు టెస్ట్ చేసుకోవాలండి. ఒకసారి టెస్ట్ చేసుకున్న తర్వాతే మనం మార్కింగ్స్ చేసుకోవాలి, లేదనుకుంటే కొంచెం తేడా అనేది వస్తుంది. సో చెస్ట్ లూజ్ వచ్చేసి ఇక్కడ వరకు వచ్చింది నాకు. అంటే చెస్ట్ లూజ్ వచ్చేసి 40 ఇంచెస్ అంటే 10 ఇంచెస్ వరకు వచ్చింది. ఇదిగోండి, ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ మనం టక్స్తో కలిపి కొలత వేసుకుంటే ఇదిగోండి, మామూలుగా చెస్ట్ లూజ్ ప్రకారం 40 ఇంచెస్ కదా, అంటే 10 ఇంచెస్ కదా, బై 4 చేస్తే మనం 10 ఇంచెస్కి పెట్టేసుకుంటే ఏంటంటే నడుము లూజ్ అనేది ఎక్కువ అయిపోతుంది. అలా కాకుండా మనం నడుము లూజ్ కూడా పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ నెక్ వచ్చేసి 2.5, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్. మ్యాక్సిమం ఇదే సరిపోతుంది అందరికీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇది చూసుకోవాలండి, షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ ఫస్ట్ కుట్టు వరకు ఎంత లెంత్ ఉందనేది. మరీ సాగదీయకూడదు, సాగదీస్తే ఎక్కువ వచ్చేస్తుంది. నార్మల్గా పెట్టి చూసుకోవాలి. ఇది వచ్చేసి ఎంత వచ్చింది అనేది చూసుకోవాలి. అది వచ్చి నాకు 9 ఇంచెస్ వరకు వచ్చిందండి. ఇప్పుడు పైన ఎంత వెడల్పు ఉంది, 5.5 ఉంది కదా, సో కింద కూడా 5.5కి ఇట్లా మార్క్ చేసుకొని ఇక్కడ డౌన్ వచ్చేసి ఎంత తీసుకోవాలని డౌట్ రావచ్చు. ఫస్ట్ అయితే మనం 5.5 ఇంచ్కి డౌన్ తీసుకుందాం. అంటే ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 5.5 ఇంచ్ ఉందన్నమాట. ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత నేను 9 ఇంచెస్ అని చెప్పా కదా, ఇప్పుడు ఇక్కడ 1.5 ఇంచ్ మార్క్ చేసుకుందామండి. ఎందుకంటే 1.5 ఇంచ్ ఈ రౌండ్ అనేది మనకి ఇట్లా క్రాస్గా వస్తుంది కదా, ఈ క్రాస్ అనేది మనకి 9.5 ఇంచ్ రావాలి. సారీ 9 ఇంచెస్ రావాలి. ఇక్కడ నుంచి ఇట్లా టేప్ని ఇలా పెట్టుకుంటూ కొలత చూస్తే మనకి 9 ఇంచెస్ రావాలి. నాకైతే 9 ఇంచెస్ రాలేదు. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది ఇంకొక 1/2 ఇంచ్ కిందకి దించుకుందాం. ఇదిగోండి, మళ్ళీ చూపిస్తున్నాను. నాకైతే ఇది 8 ఇంచెస్ 8.5 వచ్చింది అనుకుంటా. అండ్ నెక్స్ట్ ఒక 1/2 ఇంచ్ కిందకి దించుకొని
ఇప్పుడు దీనికి 1.5 ఇంచ్ అంటే ఈ క్రాస్కి 1.5 ఇంచ్ ఇక్కడికి వచ్చింది మార్కింగ్, అక్కడ మార్క్ చేసుకొని మళ్ళీ పైనుంచి ఇట్లా కొంచెం కొంచెంగా మార్కింగ్ చేసుకుంటూ, అంటే ఇప్పుడు మనకి పైన లైన్ అవసరం లేదు, కింద లైన్ అనమాట మనకి. ఇప్పుడు మళ్ళీ పైనుండి ఈ కింద లైన్ని ఇట్లా మనం చూసుకోవాలి. ఇది వచ్చేసి నాకు 9 వచ్చేసింది. 9 వచ్చేసింది అంటే ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చేసింది. సో అర్థమైంది కదండి. ఇక్కడ హ్యాండ్ రౌండ్ అంటే చంక రౌండ్ అనమాట, అది చూసుకోవాలి మనం. అండ్ నెక్స్ట్ 1.5 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా. ఓకే, ఇదిగోండి ఇది ఈ కొలత వచ్చేసి దీనికి సరిపోవాలి. చెస్ట్ మార్క్ చేసినాం కదా అక్కడ వరకు ఉండాలన్నమాట. ఇదిగోండి ఇది మనం మార్కింగ్ చేస్తున్నది. ఇప్పుడు కింద నెక్ పొడవు ఎంత తెలియాలంటే ఇక్కడి నుంచి ఇట్లా పెట్టేసుకొని డైరెక్ట్గా ఎంతవరకు ఉందో అక్కడ మార్క్ చేసుకుని ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి అంతే. నెక్ పొడవు అనేది ఇక్కడ వెడల్పు వచ్చేసి 40 ఇంచెస్ కాబట్టి 3 ఇంచెస్ దాకా తీసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. ఇదిగోండి ఇది వచ్చేసి మనకి నెక్ యొక్క డీప్ అనమాట. ఇక్కడ నుండి ఇలా క్రాస్గా వస్తుంది, కొంచెం లైన్ క్రాస్గా వస్తేనే బాగుంటుంది. ఈ విధంగా రౌండ్ తిప్పేసుకోవడమే అంతే. మనకి బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు తెలిసి కొంచెం అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అండ్ ఓపెన్ అనేది మనకి ఆపోజిట్ ఉంటుందండి, క్లోజ్ అనేది అంటే మడత అనేది మన వైపు ఉంటుంది. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఒకసారి చెప్తున్నాను. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ కోసం ఈ చివరి తీసుకుంటాము. ఇదిగోండి ఇక్కడ కూడా క్రాస్ లైన్స్ లేకుండా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని ఎక్స్ట్రాని కట్ చేసేసుకుందాము. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ అయితే కంపల్సరీ కట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను వేసి కుట్టి తిప్పేద్దాం అనుకుంటున్నా కాబట్టి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే చాలు. 1/4 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఎక్స్ట్రా తీసుకుంటే చాలు. మరి ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. హెమ్మింగ్ కోసమైనా అంతే తీసుకుంటే చాలు, పట్టి యాడ్ చేయాలనుకుంటే. అండ్ హ్యాండ్ పొడవు వచ్చేసి ఇదిగోండి ఎక్కడ వరకు ఉందో అక్కడ మార్క్ చేసుకొని అండ్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకోవడమే. ఇదిగోండి హ్యాండ్ పొడవు వచ్చేసి మనకి దాదాపుగా 10.5 ఇంచ్ వరకు వచ్చింది. ఓకే, ఇదే 10.5 ఇంచ్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకుని ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసుకుందాం. ఈ విధంగా స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసేసుకున్నాము. అండ్ ఇది చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి 40 అంటే 10 ఇంచెస్ వచ్చింది కదా, సో దాన్ని బట్టి ఉంటుందండి హ్యాండ్ డౌన్ అవంతా కూడా. ఇక నెక్స్ట్ హ్యాండ్ లూజ్ కూడా ఈ విధంగా ఇక్కడ కింద ఎంత అయితే వస్తుందో అంత మార్క్ చేసేసుకోవడమే. దీనికి వచ్చేసి 6 ఇంచెస్ ఉంది కాబట్టి 6 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్నాము. అండ్ ఇప్పుడు అది చెప్పా కదా, చెస్ట్ మనకి ఎంత వచ్చింది, 10 ఇంచెస్ వచ్చింది అంటే పెద్ద సైజ్ బ్లౌజ్. అలాగే మనకి ఈ చంక రౌండ్ వచ్చి ఎంత వచ్చింది, 9 ఇంచెస్ వచ్చింది కాబట్టి ఒక 3.5 ఇంచ్ వరకు డౌన్ అయితే తీసుకోవచ్చు. ఈ విధంగా డౌన్ తీసేసుకొని ఇలా ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకుందామండి ఇక్కడికి. అండ్ డ్రా చేసుకున్న తర్వాత చూడండి ఇది మనకి 9 ఇంచెస్ కదా, సో ఈ హ్యాండ్ క్రాస్ కూడా మనకి 9 ఇంచెస్ రావాలన్నమాట. ఓకే, 9 ఇంచెస్కి నాకైతే ఈ చివరకు వచ్చేసింది. సో ఇంకా మనం చేసేది ఏం లేదనమాట ఇక్కడ వరకు. అండ్ ఇక్కడ ఖర్చు కోసం లేదు ఎక్స్ట్రా, దానికోసం అయితే మనకి జాయింట్ అయితే పడుతుంది. ఇదిగోండి ఇక్కడికి వచ్చేసి ఈ రెండింటి మధ్యలో హాఫ్కి వచ్చేసి ఇలా మార్క్ చేసుకుందాము. అండ్ ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్, పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 2 ఇంచెస్ దాకా చేసుకోవచ్చు. చిన్న సైజ్ అయితే 1.5 ఇంచ్. ఇలా చూడండి ఇట్లా క్రాస్గా వచ్చేసి ఆ లైన్కి టచ్ అయ్యేలా కిందకి మార్క్ చేసేసుకుంటే మనకి హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ మధ్యలో చిన్న టక్స్ అయితే పెట్టుకుందాము. అలాగే నేను ఫ్రంట్ లోతు కూడా తీసేసాను, కాకపోతే ఏంటంటే వీడియో స్టాప్ అయిపోవడం వల్ల నాకైతే రాలేదు అది. నేను అది స్టిచ్చింగ్లో చెప్తానండి అర్థమయ్యేలాగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఖర్చు కోసం ఎక్స్ట్రా కావాలి కాబట్టి దీన్ని ఇలా వేసేసుకొని ఈ ఎక్స్ట్రా పీస్ మనకు సరిపోతుంది. ఎందుకంటే 1.5 ఇంచే కదా మనకు కావాల్సింది. చూడండి స్టిచ్చింగ్ వరకు ఉంది, ఇక్కడ కదా మనకు కావాల్సింది, కింద అయితే అవసరం లేదు, పైనే కాబట్టి ఈ పీస్ అయితే సరిపోతుంది. జాయింట్ పడుతుంది అనమాట మనకి. దాన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. హ్యాండ్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇంకా ఫ్రంట్ పార్ట్ కోసం వచ్చేసి ఈ విధంగా మనం క్రాస్గా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, మ్యాక్సిమం అందరూ క్రాస్ కట్ బ్లౌజ్లో స్టిచ్ చేస్తారు. ప్రిన్స్ కట్కి ఒకటే స్ట్రైట్ లైన్ స్టిచ్ చేస్తారండి. ఇట్లా ఎలాగైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి, ఏది కూడా చేంజ్ చేయకండి. ఇదిగోండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్. నార్మల్గా అయితే నేను 2 ఇంచెస్ కింద ఫోల్డ్ చేసేస్తాను.
ఇదైతే పీస్ ఉంది కాబట్టి మనం ఇలాగే మార్క్ చేసుకొని ఇక్కడ మాత్రం నెక్ దగ్గర మాత్రం స్కేల్తోనే గీసుకోండి, లేదంటే నెక్ అనేది అస్సలు కరెక్ట్గా రాదు. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవు కోసం ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ డాట్ ఉంది కదా అక్కడ వరకు ఎంత కొలుతుందో జస్ట్ కింద పెట్టి అట్లా చూసుకోండి, ఎంతైతే వస్తుందో అంత అనమాట. ఇది వచ్చేసి నాకు 12 ఇంచెస్ వచ్చింది. 12 ఇంచ్ కంటే ఒక గీత వచ్చిందనమాట. మీకు ఇలా అర్థం కాలేదనుకోండి, షోల్డర్ దగ్గర నుంచి కింద మెయిన్ డాట్ ఉంది కదా అక్కడ వరకు గట్టిగా పట్టి లాగేసేయండి, సాగదీసేసేయండి. సాగదీసిన తర్వాత మనకి ఎంత పొడవు అయితే వస్తుందో టేప్ తోటి దానికంటే 1 ఇంచ్ తగ్గించుకోవాలి. యాక్చువల్లీ ఇది 13 ఇంచులు వచ్చింది, అంటే 1 ఇంచ్ తగ్గిస్తే 12 ఇంచులే కదా. సో పైన షోల్డర్ దగ్గర నుంచి 12 ఇంచులు ఒక గీత ఉందనమాట. అక్కడ వరకు ఇట్లా మనం మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ అయితే ఈ విధంగా డ్రా చేసేసుకుందాము. ఇదిగోండి ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం 2.5 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి, అంటే మెయిన్ డాట్ కోసం. అలాగే ఇక్కడ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది, అంటే 40 సైజ్ బ్లౌజ్ కాబట్టి, అంటే మరీ పెద్దోళ్ళు కాదనమాట. సో అట్లాంటి వాళ్ళకి లేదు మాకు ఇది ఎట్లా తీసుకోవాలో తెలియట్లేదు అనుకుంటున్నప్పుడు ఏంటంటే మెయిన్ డాట్ దగ్గర నుంచి ఇదిగోండి ఇక్కడ నుంచి అది ఎంత వెడల్పు ఉందనేది దాన్ని తీసుకోవచ్చు. లేదు అంటే ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఉంది కదా అది కూడా చూసుకోవచ్చు అండి మనం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఎంత ఉందనేది ఇక్కడ డైరెక్ట్గా ఇట్లాగా ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టేసి చూడండి ఈ లైన్ అనేది మనకి ఆ లైన్ మీద వచ్చేలా పెట్టుకోవాలన్నమాట. మనం ఫ్రంట్ నెక్కి వస్తాం డ్రా చేసాం కదా ఆ లైన్ మీద వచ్చేలా పెట్టుకొని ఇదిగోండి నెక్ అయితే ఎక్కడికైతే వస్తుందో ఇదిగోండి ఇది కరెక్ట్గా ఆ లైన్ మీద ఉండాలి, అక్కడి వరకు మార్క్ చేసుకొని అలాగే కింద వచ్చేసి 4 హుక్స్ దగ్గర మార్కింగ్ చేసేసుకొని ఇలాగ మనం డ్రా చేసేసుకోవాలి. ఇదిగోండి ఈ స్ట్రైట్ లైన్కి ఇలా కలిపేసుకోవాలి. ఇటువైపు ఇలా వెళ్ళిపోవచ్చు, కావాలంటే మీరు ఒక 1/2 ఇంచు పైకి డ్రా చేసుకోవచ్చు అనమాట బ్యాక్ సైడ్. అండ్ నెక్ వచ్చేసి ఇక్కడ వరకు వచ్చింది కదా దాన్ని కూడా ఇట్లాగా రౌండ్ తిప్పేయాలి. మీకు అనిపించవచ్చు ఎందుకు ఇంత ఫాస్ట్గా చెప్తున్నారు అని చెప్పి, స్లోగా పెడితే ఎవరు చూడట్లేదు అందుకని ఫాస్ట్గా. అండ్ ఈ రెండింటి మధ్యలో దూరం ఎంతైతే ఉందో అంత దానికంటే ఒక 1/2 ఇంచ్ కిందకి పెట్టుకోవాలి, మధ్యలో దానికంటే ఒక 1/2 ఇంచ్ కిందకి. అలాగే ఈ డాట్ పొడవు వచ్చి 2.5 ఇంచ్కి ఇదిగోండి ఈ రెండింటి కూడా ఇట్లా మార్క్ చేసేసుకున్నాము. ఇది వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు కోసం కదా అది మార్క్ చేయలేదు. సో దాన్ని ఇక్కడ వచ్చేసి నేను ఊరికే చేతితో అట్లా డ్రా చేసేస్తున్నాను. చేతితో ఎట్లా వస్తుందంటే మనం అది త్రిభుజం ఆకారం వచ్చేలాగా చూసుకొని మార్కింగ్ చేసేసుకుంటే చాలు, ఇంకేం అవసరం లేదు. అలాగే ఫ్రంట్ ఇది ఉంది కదా షోల్డర్ దగ్గర కూడా కొంచెం ఇలా లోపల వైపుకి ఈ విధంగా మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకోవడమే. ఇంకా మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకొని ఇక్కడ టక్స్ పెట్టేసుకోవాలి. మీకు ఒకవేళ ఫ్రంట్ పార్ట్ అర్థం కాలేదు అంటే నాకు కమెంట్ చేయండి, ఇంకొక వీడియోలో క్లియర్గా ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఎట్లా తీసుకోవాలనేది క్లియర్గా చెప్తాను, అప్పుడైతే మీకు వచ్చేస్తుంది. ఇదిగోండి బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది. దీని మీద ఇలా వేసేసుకోండి. మనం ఇప్పుడు షేప్ పట్టి కట్ చేయాలి కదా, సో దానికోసం పైనుండి ఇక్కడ నుంచి ఎంత ఉందో ఒకసారి చూసుకోండి. అలాగే ఇక్కడ మధ్యలో కూడా ఇది ఎంత లెంత్ ఉందో చూసుకొని ఈ మూడింటి దగ్గర కూడా ఎంత లెంత్ అనేది చూసుకోవాలండి కంపల్సరీ. చూసుకొని అది మనకి ఎంత లెంత్ అయితే వస్తుందో అంత మార్కింగ్ చేసేసుకోవాలి. మూడిట్ల దగ్గర కూడా మార్క్ చేసేసుకొని ఇప్పుడు మనం షేప్ పట్టి కట్ చేసుకుందాము. ఈ పీస్ అయితే మనకి ఇట్లా మిగులుతుంది. సో ఈ పీస్ని మనం ఒకటి వచ్చేసి బ్యాక్ పార్ట్ హెమ్మింగ్ కోసం ఒక స్ట్రైట్ లైన్ పీస్ని అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. అండ్ నెక్స్ట్ ఈ పీస్ ఉంది కదా దీంట్లోనే మనం అంటే షేప్ పట్టిని డ్రా చేసుకొని కట్ చేసుకుంటాము. ఇప్పుడు అక్కడ ఎంత అయితే వచ్చిందో 3.5 వచ్చిందండి నాకు. 3.5 వస్తే ఒక 3/4 ఇంచ్ ఎక్స్ట్రా కలపాలన్నమాట, అంటే 4.5 ఇంచ్ వస్తుంది. ఒక 3/4 ఇంచ్ ఎక్స్ట్రా కలిపితే మూడింటి దగ్గరే కూడా 3/4 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి షేప్ పట్టీకి. మనకి ఎంతైతే వస్తుందో ఈ లెంత్ ఎంతైతే వస్తుందో దానికంటే కూడా ఇదిగోండి ఈ 3 దగ్గరలో కూడా కొలుతాం, దానికంటే కూడా ఒక 3/4 ఇంచ్. ఇక్కడ 3.5 వచ్చింది. 3.5 అంటే నేను 3/4 ఇంచ్ ఎక్స్ట్రా కలిపితే నాకు ఎంత వస్తుంది 4.5 ఇంచ్ వస్తుంది. అలాగే మధ్యలో వచ్చేసి నాకు 2.5 వచ్చింది. 2.5 వచ్చింది, దానికి 3/4 ఇంచ్ కలిపితే ఎంత వస్తుంది 2.5 ఒక 3/4 ఇంచు 3.5 ఇంచు అంతే కదా, అట్లాగ వస్తుంది అనమాట. దాన్ని వచ్చిన దాని ప్రకారం ఇలా మనం మార్కింగ్ చేసేసుకొని కొంచెం ఈ విధంగా కిందకి వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకొని కట్ చేసేసుకొని ఫ్రంట్ సైడ్ చిన్న టక్స్ అయితే ఇచ్చేసుకోవాలి. అంతే మనకి షేప్ పట్టి కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం క్రాస్ పీసులు వచ్చేసి నెక్ కోసం అండి. నెక్ కోసం ఈ క్రాస్ పీసుల్ని కట్ చేసేసుకొని తీసేసుకోవాలి. మీకు అనిపించవచ్చు కదా ఏంది ఇంత ఫాస్ట్గా ఉంది, మాకు అసలు ఏం అర్థం కావట్లేదని చెప్పి. ఐ హోప్ అర్థమవుతుందని అనుకుంటున్నాను నాకు తెలిసి.
అంటే కొంచెం కూడా బ్లౌజ్ బేసిక్స్ కూడా తెలియని వాళ్ళకైతే అర్థం కాదేమో, కానీ కొంచెం తెలిసిన వాళ్ళకైతే అర్థమవుతుంది నాకు తెలిసినంత వరకు. లేదు మాకు అర్థం కాలేదు అంటే కామెంట్ చేయండి, ఈసారి క్లియర్గా నిదానంగా చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇంకెక్కడైనా పీస్ మిగిలి ఉంటే షేప్ పట్టీ కోసం ఇలా మనం కట్ చేసేసుకోవడమే. మనకి పైన ఉండే పీసే బాగుండాలి, కింద ఉండేది ఎట్లా ఉన్నా పర్వాలేదు. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ పీస్ కోసం తీసుకొని లైనింగ్ని వేసుకొని కట్ చేసేసుకోవడం అండి. ఫస్ట్ మనం హ్యాండ్స్ని కట్ చేసేసుకుందాము. ఇదిగోండి మనకి ఈ బార్డర్ వచ్చేసి హ్యాండ్ కోసం వస్తుంది, సో దాన్ని కట్ చేసుకుందాము. మీకు అనిపించవచ్చు కదా ఏంటి రెడ్ బ్లౌజ్ తీసుకొని గ్రీన్ లైనింగ్ తీసుకున్నారు అని చెప్పి. కస్టమర్ అయితే అట్లాగే ఇచ్చారండి. నేను అప్పటికి అడిగాను, అంటే నారాయణపేట సారే కదా గ్రీనే వచ్చి ఉంటుంది అనుకుని అట్లా తీసుకున్నారంట. కాకపోతే ఓపెన్ చేసి చూసినప్పుడు అయితే ఇది రెడ్గా ఉంది, అయినా పర్వాలేదు. ఇది రెడ్ అండ్ గ్రీన్ షేడ్లో కనిపిస్తుంది, మీకు వీడియోలో అయితే రెడ్గా కనిపిస్తుంది కదా, నార్మల్గా చూస్తే రెడ్ అండ్ గ్రీన్ షేడ్లో కనిపిస్తుంది. ఎప్పుడైనా సరే బ్లౌజ్ పీస్ని ఇట్లా వేసుకొని కట్ చేసుకోండి, అప్పుడే మనకి సరిపోతుందా సరిపోదా అనేది తెలుస్తుంది. లేదు డైరెక్ట్గా కట్ చేసేసారంటే మనకి అర్థం కాదనమాట, పీసులు మిగలవు. సో ఏ బ్లౌజ్కైనా సరే ఇట్లాగా వేసుకొని చూడండి. ఫస్ట్ బ్యాక్ పీస్ ఇట్లాగో స్ట్రైట్గానే ఉంటుంది, ఫ్రంట్ పీస్ని ఇలా క్రాస్గా వేసుకొని ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పీస్ ఉంచుకుంటూ మొత్తం కూడా కట్ చేసేసుకోవడమే. ఇదిగోండి బ్యాక్ పీస్ ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాము, అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా. అండ్ నెక్స్ట్ తొందరలోనే స్టిచ్చింగ్ వీడియో కూడా వస్తుంది, మిస్ కాకుండా చూడండి. ఈసారి నేను చెప్పిన విధంగా కట్ చేసి కుట్టి చూడండి, కన్ఫామ్గా అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది ఫిట్టింగ్. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారం కట్ చేసేసుకోవడమే, అంతే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేం కావాలి, షేప్ పట్టీల కోసం ఎక్కడైతే పీస్ మిగిలి ఉంటుందో అక్కడే, అంతే. ఇంకొక